కొత్త కళాయిలో పీతల ఇగురు. ఓకేనమ్మా, ఫస్ట్ మనకు కావాల్సింది ఆనియన్ మిర్చి, అందరికి తెలిసిందే. కట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసిన తను చెప్పాను కదా ఇందాకడ, ఇది కట్ చేయాలంటే తనే రావాలి. నేను అసలు ముట్టుకోను చెప్పాను ఇందాకడ. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు. చిన్నది ఏదైనా ఉన్నా కూడా తీసుకోవటమే. ఆయిల్ పోసుకుందామమ్మా. కాగిపోయింది నూనె కూడా. ఆనియన్ మిర్చి వేసేద్దాం. ఆనియన్ ఇగురు కాబట్టి ఒక 2-3 వరకు వెళ్ళొచ్చమ్మా. చూసుకోండి, నీట్గా పీతల్లోకి వెళ్తుంది. మొత్తం ఆయిల్ కానీ మసాలాలు కానీ వెళ్ళిపోతే నీట్గా కలిపేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి పాలు తీసాం కదమ్మా ఇందాక, అవి కలిపేసుకోవాలి. చూడండి, సూపర్. ఇది చూసుకోండి ఒకసారి. ఎస్, నేనే సూపర్గా ఉంది కూర. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను, అన్నయ్య పీతల కూర ఒకసారి చేసి చూపించండి. అన్ని కర్రీస్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను కదా, రెసిపీస్ అన్నీ కూడా. ఈ రోజున మీకోసం ప్రత్యేకించి మేము తింటాం, మీకోసమే అడిగారని ఈరోజు పీతలు తీసుకురావడం జరిగింది. సముద్రం పీతలు కూడా కొంచెం చిన్న సైజు దొరికినామా. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి చూస్తారా, పీతలు తెచ్చాను. ఓకే, చూస్తారు కదమ్మా, తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి మనకి మార్కెట్లో దొరికింది ఇది. ఒక్కోసారి చాలా పెద్ద పీతలు దొరుకుతాయి, కానీ ఈ చిన్న పీతలు కూడా లేత పీతలు అంటారు వీటిని. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి కూడా. పెద్ద పీతలు కేజీకి 1 వచ్చేది కూడా ఉంటుంది, కేజీకి 5 వచ్చే ఉంటాయి, 5-6 వస్తుంటాయి. కొన్ని అయితే 1-2 వస్తాయి కేజీకి. బట్ చిన్న పీతలు ఈ రోజునైతే దొరికినాయి మనకి. ఏదైనా పీతల కూర అడిగారు కాబట్టి మీకోసం చేస్తున్నాను రా. ఎనీవే, మీ వదిన వస్తుంది. ఆనియన్ మిర్చి కటింగ్ ఆవిడే కదా, తెలిసిన విషయమే. నేనైతే ముట్టుకోను, ఎప్పుడైనా ఒకసారి. ఓకే, చూద్దాం. ఓకేనమ్మా, ఫస్ట్ మనకు కావాల్సింది ఆనియన్ మిర్చి, అందరికి తెలిసిందే. కట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసిన తను. ఓకే, ఆనియన్ తీసుకున్నాం. ఒక ఇగురు కాబట్టి ఒక 2 ఆనియన్ తీసుకోండి అమ్మా. ఎప్పుడు కూడా పీతల ఇగురే బాగుంటుంది. మసాలా వేసి చేస్తాం మనం. చాలామంది చింతపండు పులుసు పోసి పీతల పులుసు లాగా వండుతారు, కానీ చేపలు రొయ్యల వరకు అయితే పీతల పులుసు బాగోదమ్మా. చేపలు రొయ్యలకైతే ఓకే పులుసు, పీతల పులుసు అయితే మాత్రం అంత బాగోదు. ఓకే, బట్ టేస్టీగా ఉండాలంటే మాత్రం పీతల ఇగురే, పీతల కూర అంటాం మనం. మసాలా వేసి చేస్తాం. ఎట్లా ప్రాసెస్ అనేది చెప్తాను నేను. ఎనీవే, ఆనియన్ మిర్చి కట్ చేస్తుంది, వచ్చేసింది మా మేడం. చెప్పాను కదా ఇందాకడ, ఇది కట్ చేయాలంటే తనే రావాలి. నేను అసలు ముట్టుకోను చెప్పాను ఇందాకడ. ఎప్పుడైనా ఒకసారి నువ్వు లేకపోతే తప్పదు, ఇక నీకు ఒంట్లో బాగోలేదంటేనే. క్లీనింగ్ నేను నేర్పించేసాను, కటింగ్ నేను నేర్పించాను. నాకంటే సూపర్గా చేస్తుంది కాబట్టి నేను తనకే చెప్పేస్తాను. ఇక వంటలు అంటారా, నేను చేస్తూ కూర్చుంటాను. కటింగ్ అయితే మాత్రం ఇవిడే, క్లీనింగ్ అండ్ కటింగ్. ఆనియన్ కటింగ్ అయిపోయింది, మిర్చి కూడా అయిపోతుంది. చూడండి, లాస్ట్కి వచ్చేసాం. కొంచెం మిర్చి ఒక 2 ఎక్కువ వేసుకున్నా తప్పలేదమ్మా. ఎప్పుడు చాలాసార్లు చెప్పారు, స్పైసీగా కావాలనుకుంటే కొంచెం 2 మిర్చి యాడ్ చేయండి. కారం ఎలాగో కలుపుతాం మనం. నేను ఇందాకడ పీతల గురించి ఎందుకు చెప్పానంటేనమ్మా, లెమన్ పెట్టుకోండి. పీతలు ఎగురు పెట్టుకుని మసాలా వేసుకుని లెమన్ పీసెస్ అంటే నిమ్మకాయ ముక్కలు మనం ఏదైనా బద్దలాగా కోసుకుని పెట్టుకుని లాస్ట్లో అన్నం తినేటప్పుడు చక్కగా పిండుకు తినండి. చికెన్ వేపుడుకి కానివ్వండి, చికెన్ కర్రీకి కానివ్వండి. పులుసులకైతే అక్కర్లా లెమన్, ఎందుకంటే ఆల్రెడీ చింతపొడి పులుసు పోస్తాం, పుల్లగా ఉంటుంది కాబట్టి. మసాలా ఎగురు లేదని పెట్టినప్పుడు కావాలనుకుంటే లెమన్ పెట్టుకుందాం. ఓకే, ఇక కొబ్బరి చెప్పు తీసుకురండి. కొబ్బరి పాలు ఒకటి కలపాలమ్మా. ఆ కొబ్బరి పాలకు కూడా పీసెస్ కట్ చేసుకుని నీట్గా తెస్తుంటాను, క్లీన్ చేసుకుని. ఓకే, ఎస్, ఓకే, అది పక్కన పెట్టేసాయి. ఓకేనండి, అది ఫ్రిడ్జ్లోంచి తీసాం. కొబ్బరి చెప్ప కాసేపు అలా నానబెడుతుంది. చాలా నానబెట్టాలా? అయితే ఈలోపు పీతలు కడిగి వేసుకుందాంగా. మ్యాక్సిమం క్లీన్ చేసే చోటే మార్కెట్లోనే నీట్గా క్లీన్ చేశాడు. చూడండి ఒకసారి, పీత ఎలా ఉంటుందో చూపిస్తే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా చక్కగా లోపల ఎల్లో లాగా ఉంటుంది, లోపల ఉన్న పేగు అంతా కూడా క్లీన్ చేస్తాడు. మొత్తం నీట్గా గీకిచ్చేసాడులే.
ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు. చిన్న చిన్నది ఏదైనా ఉన్నా కూడా తీసుకోవటమే. మనం పీతలు మార్కెట్లోనేనమ్మా క్లీనింగ్ చేసి ఇచ్చామంటే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. పెద్ద విషయం ఏంటంటేనమ్మా, మనకి పీతల గురించి తెలియక అబ్బో అమ్మో పీతలు అనుకుంటాం, కానీ వీటి క్లీనింగ్ కూడా చాలా ఈజీ. చేపల కంటే కూడా ఈజీ, చేపలు రొయ్యల కంటే కూడా చాలా ఈజీ. ఆ పైన డప్ప వరకు తీసేసి ఆ కాళ్ళ దగ్గర లాస్ట్లో ఎడ్జెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని వచ్చినాయి పీతలు మొత్తం? నాన్న ఎవరో బెల్లు కొట్టారా? ఇంకొక విషయం చెప్పాలి. బాబు వచ్చాడు వాళ్ళ ఇంటికి. మా అబ్బాయి కూడా హాస్టల్ నుంచి వచ్చేసాడు. ఎగ్జామ్స్ అయిపోయినాయి వాడికి. పాప 10th వెళ్ళిందని చెప్పాను కదా, తను కంటిన్యూ చేస్తుంది స్కూలింగ్ కూడా. స్కూల్స్ ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ కూడా చేసేసారు. సమ్మర్ హాలిడేస్ ఫుల్గా ఎవరంట వాళ్ళకి, ఏదో ఒక 1 month ఇస్తారంట. అది కూడా మేలో. మళ్ళీ June 4th నుంచి మళ్ళీ స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ అని కాదు, పేరెంట్స్ కాదు, ప్రతి వాళ్ళు ఇక చదువు మీద పడ్డారమ్మా. ఒకప్పుడు అంటే ఒక 2 months వచ్చాయి మనకి సమ్మర్ హాలిడేస్ అంటే. ఇప్పుడు వీళ్ళకి అంత లేదు, చాలా తగ్గిపోయినాయి. ఈ ఏది ఎలా ఉన్నా కూడానమ్మా నెంబర్ 1 ఫుడ్కి వచ్చేసారు జనాలందరూ కూడా. ఆహారాన్ని మించింది ఏదీ లేదు. మనం కష్టపడేది దేనికి, తినటం కోసం అన్నట్టు అయిపోయింది. నిజంగా అదే, నిజంగా 100% అదే. మనం బాగుండాలి కాబట్టి, మన ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఫుల్గా తినాలి. ఫుడ్ కోర్ట్స్ కానీ, ఏదన్నా మార్కెట్, చేపల మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, ఏదైనా సరేనమ్మా క్రౌడ్. ఒకప్పుడు కొన్ని మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉండే, కొన్ని తక్కువ ఉండేవి. ఇప్పుడైతే మాత్రం వెజిటబుల్ మార్కెట్ కానీ, నాన్ వెజ్ సెంటర్స్ కానీ ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూస్తున్నారు కదా, చక్కగా వాటర్లో వేసుకొని, ఆ వాటర్ చూసారా మురిగ్గా ఉన్నాయి అవతలది. ఇలా ఫ్రెష్గా వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఎస్ సిస్టర్స్ చాలామంది అనుకుంటున్నారు, విజయన్న అసలు మీరు క్లీనింగ్ ఏంటన్నా అన్నిసార్లు. తప్పదమ్మా, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో తెలియదు, డస్ట్ ఎంత ఫామ్ అవుతుందో తెలియదు. అది కాకుండా ఇది మట్టిలో నుంచి వస్తాయి, వాటర్లో నుంచి, డస్ట్ వాటర్ నుంచి వస్తాయి కాబట్టి, మురికి నీళ్ళ నుంచి. మంచినీళ్ళు అయితే చేపలకి, పీతలకి, రొయ్యలకి మంచినీళ్ళు అయితే పెరగవు. దానికి బురద లాంటిది ఉండాలంటారు. చాలా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వస్తాయి కాబట్టి మనం కొంచెం క్లీన్ చేసుకుందాం, పోయిందే ఉంది నీట్గా. ఒక 5 times అయితే నా కోసం అడగండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఆవిడ చెప్పింది, ఏంటి విజయబాబు అన్నిసార్లు కడగాలంటారు. లేదంటే కడగాలి మీరు, తప్పదమ్మా, ఎందుకంటే మనం తినేది కాబట్టి కొంచెం నీట్గా ఉందామని చెప్పాను ఆవిడతోటి. అమెరికాలో ఉంటారు ఆవిడ. యాక్చువల్గా ఒకసారి ఫోన్ చేసి ఆవిడ అడిగిందనమాట, ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నావు, ఇన్నిసార్లు కడగాలంటావా అని. వాళ్ళకంటే వాళ్ళ అమెరికాలో ఏం అలవాటు అంటేనమ్మా, టోటల్గా క్లీన్ అయిపోయి విత్ ఉప్పు, కారం, మసాలాలు అన్నిటితో ప్యాక్ అయిపోస్తాయి వాళ్ళకి. దాన్ని తీయటం, అలా వండుకోవటం, అలా వేయించుకోవటం, తినేయటం, వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. మనలాగా ఇలా రా మెటీరియల్ ఎక్కడో దొరుకుతాయి. మ్యాక్సిమం వాళ్ళకి ఫుల్ ప్యాక్ తోటి వస్తాయి, అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. అందువల్ల వాళ్ళకి తెలియదు క్లీనింగ్ అనేది. అమెరికా వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది, అలా అక్కడ సెటిల్ అయిపోయారు గ్రీన్ కార్డ్ తోటి. ఎనీవే క్లీనింగ్ అయిపోయిందా చాలా? ఎస్. ఆ కాళ్ళు చూపించు ఒకసారి. చూస్తారు కదా, వాటి కాళ్ళు లాంటివి వస్తాయి పెద్దవి, చాలా బాగుంటాయి, చాలా వెరీ టేస్టీ అనమాట. ఓకేనమ్మా, క్లీనింగ్ అయిపోయింది. చూస్తారు కదా, వాటర్ కూడా వైట్గా వచ్చేస్తుంది. ఎస్, ఓకే అండి. కొబ్బరి పాలు తీయాలని చెప్పాను కదా ఇందాకడ. ప్రత్యేకించి ఈ పీతల గురుకు మాత్రం కొబ్బరి పాలమ్మ చాలా బాగుంటుంది గ్రేవీ. అదే కొబ్బరి చెప్ప తీస్తుంది, ముక్కలు ముక్కలు కింద చేసుకొని మనం మిక్సీలో వేసి పాలు తీసుకోవటమే. తెలుసు అందరికీ, మ్యాక్సిమం చాలాసార్లు చూపించా బిర్యానీ ఉండేటప్పుడు. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. ఇలా కొయ్యాలన్నా కూడా నేను ఏమైనా చేయకోసుకుంటానేమో, అంత సీనియర్ లాగా. నిన్ను చూసి ఆ హోటల్లో వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే. నిజంగా చెప్తున్నా, మా సిస్టర్స్ కోసం చెప్పట్లా. అంటే వాళ్ళకి తెలిసిందలాగా పట లాగేస్తున్నావు కొబ్బరి చెప్ప. అమ్మా, చిన్న పీసెస్ కట్ చేయాలా? ఓకే. చిన్న ముక్కలు కోసుకుంటే ఏంటంటే కొంచెం మిక్సీలో ఈజీగా నలిగిపోద్ది. దానివల్ల చిన్న పీసులు, పెద్ద పీసులైనా ఎందుకు నలగవు, కానీ టకటక నేయంగానే నలిగిపోతాయి. కొంచెం చిన్న పీసులు కట్ చేసుకుంటే అంతే దానికే.
మిక్సీ పెట్టేద్దాం. జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోండి, చక్కగా నలిగిపోతుంది. అది నలగగానే వాటర్ మిక్స్ చేద్దాం. ఫస్టే వాటర్ వేయటం వల్ల ఏమవుతుంది కానీ చిమ్మేస్తుంది బయటికి, అంతే. ఎస్, చాలా పోయినా ఓకే. కొబ్బరి పాలు చూడండి మిక్సీలో వేసాం, గ్రైండ్ చేసుకున్నాం చక్కగా. నాకు తెలుసు, అందరికీ తెలుసు కొబ్బరి పాలు తీసుకోవటం. మర్చిపోయాను రా చెప్పడం, కొబ్బరి పాలు కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి. మామూలుగా మనం ఇంట్లో చెప్పులు ఉంటాయి కాబట్టి పూజలు కాటికి ఇప్పుడు చెప్పులు వస్తుంటాయి, కొబ్బరి చెప్పులు. కొబ్బరి పాలు కూడా సూపర్ మార్కెట్కి వచ్చేసినాయి. ఇప్పుడు మనకు దొరకందంటూ నాకు తెలిసి ఏమీ లేదు, ప్రతి వస్తువు రెడీ అయిపోయి వస్తున్నాయి. ఆయిల్స్, ఒకప్పుడు ఆయిల్ కొంచెం ఉప్పు కారం లాంటివి కొనుక్కునేవాళ్ళం, ఈ రోజున కొబ్బరి పాలు. మరి టమాటా గుజ్జు లాంటివి అయితే నేను చూడలేదు, అవి కూడా వచ్చి ఉంటాయి ప్యాకెట్స్ నాకు తెలిసి. ఏమా నాకైతే చూడలేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం నేర్చుకోండి, బెటర్. అది మన కళ్ళ ముందు చక్కగా. మళ్ళీ రెండోసారి ఒక 2 సార్లతో అయిపోతుంది చాలు, ఒక చిప్ప. నీట్గా కొబ్బరి పాలు కూడా వచ్చేసింది. కొబ్బరి పాలు వల్ల ఏంటంటే ఆ గ్రేవీ కొంచెం థిక్నెస్ వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా పెరుగుద్దమ్మా. పీతల కూరకి ప్రత్యేకించి కొబ్బరి పాలు పోస్తే చాలా బాగుంటుంది. చాలామంది పోయికోకుండా కూడా వండేస్తారు, కానీ మనకి కొబ్బరి చెప్పులు ఉన్నాయి కాబట్టి పాలు తీయటం జరిగింది. మ్యాక్సిమం అని కాదు కానీ ఎప్పుడు నేను పీతల ఎగురు చేస్తే మాత్రం పీతల కూరకి కంపల్సరీ కొబ్బరి పాలు పోస్తాం, కంపల్సరీ. లేదా బయట కొబ్బరి చెప్పులు ఇంట్లో బయట నుంచి కొబ్బరికాయ తెప్పించి కొట్టి దాన్ని ఒక ముక్క, ఇది ఒక చెప్పు అయితే మాత్రం కట్ చేసుకుని ఇందాక కట్ చేసినట్టుగా కొబ్బరి పాలు తీయాల్సిందే. అదేవిధంగా ఎప్పుడు చెప్తుంటా, నాన్ వెజ్ కంపల్సరీ కొత్తిమీర ఉండాల్సిందే. కొత్తిమీర ఒకవేళ నైట్ లేట్ అయిందా, మార్కెట్ ఉంటుంది ఒక్కోసారి 10 o'clock వరకు ఉంటాయి షాప్స్, అన్నీ సూపర్ మార్కెట్స్ టైప్ వచ్చేసినాయి కదా వెజిటబుల్స్ కూడా. ఎప్పుడు వంటలు చేసుకున్నా మనం నైట్ 10 లోపే కాబట్టి చెప్తున్నా, గబగబగా తీసుకెళ్ళటం కారు, ఒక 10-20 రూపాయలు కొత్తిమీర తెచ్చుకోవటం. కొన్ని అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి మనకు. అప్పుడు కొంత టైమింగ్ అనేది ఉండేది, ఈ టైం అనేది దొరుకుతాయని. ఇప్పుడు మనకి వాళ్ళు వెళ్ళేసరికి 11 అయిపోతుంది. ఓకే, అయిపోయిందా? అడుగును కూడా లాగిపోయి ఒకసారి. ఓకే, చూసారు కదా పాలు. ఓకేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడో ఒకసారి కొనిపెట్టిన పాత కళాయిలు తీసేసి కొత్తది పెట్టాము ఈరోజు. ఆ రోజు చూపించానమ్మా ఒకసారి మీకు. కొత్త కళాయి ఈ పీతల కూర కోసం పెట్టాలని రాసి పెట్టుంది అనుకోవటం. ఎస్, స్టవ్ వెలిగించుకున్నాం. కొత్త కళాయిలో పీతల ఎగురు, పీతల కూర. మీరు ఎలాగంటే అలాగా. పులుసు మాత్రం కాదమ్మా, పులుసు వేరే. చింతపండు వేస్తేనే పులుసు, చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనమ్మా, నేను ఒక 1000 రూపాయలు తెచ్చానంటే మీ వల్ల కాలేదా, ఒక్క 200కి తెచ్చుకోండి చాలు. ఎంత వస్తే అంత క్వాంటిటీ. మన నోటికి టేస్ట్గా తినాలి అంతే. ఎప్పుడు కూడా మనం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్నది అస్సలు పెట్టుకోకండి. మన వల్ల అయినంత. ఒకడు 1000 రూపాయలు, ఒకడు 10,000 పెట్టి తెచ్చాడంటే మనం 100-200 పెట్టి తెచ్చుకుందాం అట్లా. ఎనీవే, వాటర్ ఇంకిపోయింది. చూసారు కదా, నీట్గా బాయిల్ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఆయిల్ పోసుకుందామమ్మా. చూసుకోండి, చాలామంది ఆయిల్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ చిన్న మూత కదమ్మా ఇది, అలా అనిపిస్తుంది అంతే. చాలు, ఆ చిన్న మూత వల్ల కొంచెం ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆనియన్స్ అన్నీ వేసామంటే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ఎనీవే, ఆయిల్ కాగుతుంది. కట్ చేసిన ఆనియన్, మిర్చి వేసేసుకుందాం కొంచెం ఆయిల్ కాగంగానే. నాకు తెలిసి ఆ క్లీనింగ్ అండ్ కటింగ్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా కొంచెం క్లీనింగ్దే కొంచెం టైం తీసుకుంటుందమ్మా. వంట అంటారా, చాలా చాలా ఈజీ. మన ఇంట్లో ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళతో చేయించండి, తప్పేలే. చాలాసార్లు చెప్పాను, నేర్పినట్టు అవుతుంది పనులు. అలాగే ఇంకా మన పేరెంట్స్ ఉన్నారా, వాళ్ళే వచ్చేస్తారు ముందు, అమ్మ నువ్వు తప్పు. కానీ ఇంకా ఇప్పుడు అమ్మ వేరే చోట ఉంటున్నారు కాబట్టి వంట చేయట్లేదు, లేకపోతే నన్ను చేయనివ్వదు ఆవిడే. నువ్వు తప్పుకోరా నేను చేస్తానంటుంది. అట్లా కాగిపోయింది నూనె కూడా.
ఆనియన్ మిర్చి వేసేద్దాం. ఎందుకు 2 ఆనియన్ తీసుకున్నానంటే మీకు చెప్పాను, ఇగురు కూర కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి మనకి, అందువల్ల కొంచెం 2 ఆనియన్ తీసుకోవడం జరిగింది. అది కూడా చిన్నలేండి ఆనియన్, చూసారు కదా. అదే ఏదైనా పులుసు కూర అనుకోండి 1 ఆనియన్ చాలు, ఎందుకంటే చింతపండు గుజ్జు అదంతా కూడా థిక్నెస్ అయిపోయి మంచి గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఆనియన్ ఇగురు కాబట్టి ఒక 2-3 వరకు వెళ్ళొచ్చమ్మా. అలాగని చెప్పేసి ఎక్కువ ఆనియన్ వేయద్దు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, స్వీట్నెస్ వచ్చేస్తుంది, ఆనియన్లో తీపి ఉంటుంది. ఎక్కువ ఆనియన్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన తీపిలాగా వచ్చేస్తుంది, అస్సలు వాడకండి. 1, 2, 3 ఇగురైతే 2 వాడండి, ఇంకొంచెం కావాలనుకుంటే 3 వాడండి, అంతే తప్పితే 4-5 ఉల్లిపాయలు కోసారా తీయగా అయిపోద్ది కూర అంతా, అస్సలు బాగోదమ్మా. టేస్ట్ గుర్తుంచుకోండి. అదే పులుసు కూరలో 1 ఆనియన్ చాలు పులుసు కూర అయితే. ఓకే, ఎప్పుడు వేసే విధానమేనమ్మా అందరికీ తెలిసిందే. పసుపు కలుపుకుందాం ఫస్ట్. పసుపులో చాలా ఉన్నాయమ్మా, టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది పసుపుది. ఇంకోటి మనకి బలానికి, ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదమ్మా పసుపు అనేది. చాలామంది సజెషన్ చెప్తుంటారు, డాక్టర్స్ చెప్తుంటారు, పసుపు అనేది థ్రోట్ పెయిన్ ఉన్న ఎవరికైనా కట్ అయినా తీసుకొచ్చి గబాబా పసుపు వేస్తారు, లేదా పాలలో కొంచెం పసుపు కలుపుకుని థ్రోట్ పెయిన్ ఏదైనా ఉంటే తాగుతుంటాం, ఏదైనా దెబ్బ తగిలిన పసుపు అది చేస్తుంటాం, కూరల్లో పసుపు వాడుతుంటాం. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగింది, చాలాసార్లు చెప్పాను. పసుపు అనేది మాత్రం ఆరోగ్యం, టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది పసుపులో నుంచి, మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పసుపు కానివ్వండి ఏదైనా సరే దగ్గరుండి పట్టించుకొని, ఎప్పుడైనా కుదరలేదంటే బయట నుంచి ప్యాకెట్స్ తీసుకొస్తాం, తప్పితే ప్రతిదీ కూడా పసుపు కొమ్మలు తీసుకొచ్చి మనం పట్టించుకోవటం, రియల్గా ఒరిజినల్గా ఏది వాడాలో అది వాడుతుంటాం అమ్మా మనం. మ్యాక్సిమం నాకు తెలిసి అంతా కూడా చక్కగా మన కళ్ళ ముందు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్, ఐడియా. నాకు ఎప్పుడు కూడా పసుపు కొమ్ములు అంటారా ప్రతి చోట దొరుకుతాయి, కొనాల్సిందే తప్పదు. మనకేమి పసుపు తోట ఏమి లేదు పసుపు కొమ్ములది. కాకపోతే ఏంటంటే పసుపు కొమ్ములు మనకి మంచిగా వస్తాయి, అది కూడా ఊరి నుంచి తెప్పిస్తుంటాను ఒక్కోసారి. ధనియాలు కానీ, పసుపు కొమ్ములు కానీ, ఎండుమిర్చి కానీ, చింతపండు కానీ ఒక్కోసారి రైతుల దగ్గర నుంచి వస్తుంటాయమ్మా. ఆ పంట పండించే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే వెళ్ళినప్పుడు తీసుకొచ్చి నా బ్యాగ్లో పెట్టేస్తుంటారు, తీసుకెళ్ళండి అన్న ఇంటికి అని. అది 100 రూపాయలు 200 అనే దానికంటే కూడా వాళ్ళు పండించి ఇచ్చింది విలువ కట్టలేనిది. వాళ్ళు స్వహస్తాలతో పండించి ఎంతో ప్రేమతో అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిస్తున్నారంటే ఎంత ప్రేమ ఉండాలి. సంధ్య కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చూసుకోండి అమ్మ, అల్లం వెల్లిపాయ పేస్టు అంత ఆడేసినంత కావాలి. అలాగే గరం మసాలా పొడులు వేయలేదు, పొడులు వేద్దాం. ఏమి మా పొడులన్నీ వేసే, మెంతి పొడి వేసుకో, మెంతి పొడి వేద్దాం అమ్మా. చాలు. జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం తీసుకో. కొంచెం గరం మసాలా, చెప్పాను కదమ్మా ఇందాక పీతల ఇగురికి గరం మసాలా ఇంపార్టెంట్. కొంచెం చాలు, కొంచెం చాలు. కొంచెం పీతలు కూడా వేసేస్తాను నీ చేతితోటి. ఓకేనమ్మా, పొడులు, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేయటం, చక్కగా వేయించడం జరిగింది, చూసారు కదా. ఇప్పుడు ఆ పీతలు ఇందాక క్లీన్ చేసుకున్న పీతలు వేసేద్దాం. అమ్మ ఒకసారి పీతలు కూడా వేస్తే చూసుకోండి, నీట్గా ఆ పీతల్లోకి వెళ్తుంది. మొత్తం ఆయిల్ కానీ మసాలాలు కానీ వెళ్ళిపోతే నీట్గా. ఓకేనండి, ఆయిల్లో చక్కగా మసాలాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్లో కూడా ముక్కలు కూడా చక్కగా ఎంచడం అయిపోయింది. ఇక ఉప్పు, సాల్ట్, కారం కలుపుకుందాం. ఉప్పే కలుపుకుందాం, కల్లుప్పు.
ఎందుకంటే ఎలాగో వాటర్ పోస్తాం కాబట్టి. ఇదిగోనండి కల్లుప్పు తీసుకున్నాం, 1 స్పూను, ఒక 2 స్పూన్లు జస్ట్ మనకి సరిపోతుంది ఆ పీతలకి దానికి. ఇక కారం కూడా వేసేసుకుందామమ్మా, 1 స్పూను, 2 స్పూన్లు. ఎప్పుడు కూడా నాన్ వెజ్కి ఒక 3 స్పూన్లు కలుపుకోండి అమ్మ. ఇంకోటి ఏంటంటే కొబ్బరి పాలు కూడా పోస్తున్నాం కాబట్టి కొంచెం కారం చచ్చిపోద్ది అంటారు కొబ్బరి పాలకి. యా కలిపేసుకుందాం. ఒక విషయం మీతో చెప్పాను ఇంతకుముందు కూడా, రొయ్యలు తిప్పుకోవచ్చు గేడుతోటి, పీతలు తిప్పుకోవచ్చు, చేప మాత్రం తిప్పకూడదు చెప్పాను కదా. పీతలు కూడా హార్డ్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, ఉప్పు కారం వేసాము. నాకు తెలిసి 1 మినిట్ అయిపోయింది ఉప్పు కారం వేసి కూడా. కొంచెం సేపు అలా ఉంచుదాం. ఇందాక తీసుకుని కొబ్బరి పాలు పోసేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి పాలు తీసాం కదమ్మా ఇందాక, అవి కలిపేసుకోవాలి. చూడండి, యా ఓకేనండి. చూసారు కదా, కొబ్బరి పాలు పోసాం, కొంచెంసేపు ఉంచాం 2 మినిట్స్. కొబ్బరి పాలకి ఎందుకు 2 మినిట్స్ ఉంచారంటే కాసేపు ఆ వేడికి బాయిల్ అయిన తర్వాత ఆ కొబ్బరి వాసన అనేది కొంచెం తగ్గి ఆయిల్ వాటిలో కూడా ఆ వేడికి ఎగుద్ది కదమ్మా, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం, కొంచెం వాటర్ పడుతుంది ఎందుకంటే పీత ఆగాలి కదమ్మా, పీత ఉడకాలి కదా. చూసారు కదా ఎలా ఉందో. కొంచెం 1 గ్లాస్ అయితే పోసాను చాలు. చక్కగా మొక్క మునిగేంత వరకు ఉంటే చాలమ్మా, గుర్తుంచుకోండి. సరిపోయింది, సింపుల్. చూసారు కదా, పీతల కూర, పీతల ఎగురు. ప్రాసెస్ మొత్తం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే అంటే మిగతా కూరలకు ఎక్కువ మనం కొబ్బరి పాలు కలపం, దీనికి మాత్రం కలపాలమ్మా. ఎందుకంటే ఆ గ్రేవీ థిక్నెస్ రావడం కోసం కానీ, సాఫ్ట్గా ఉండటం కోసం కానీ. చక్కగా చూడండి ఉడుకుతుంది. చూస్తారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో. స్టార్ట్ అయింది. ఎస్, ఓకే, మూత పెట్టేద్దాం. మీకోసం, మనందరి కోసం, మీ అన్నయ్య మీకు నేర్పించే పీతల కూర, పీతల ఎగురానండి, బాగుంటుంది. ఎప్పుడు కూడా దయచేసి 90% పులుసు పోయకండి చింతపండు పులుసు. చాలామంది వండటం నేను చూస్తాను కానీ నాకు ఎందుకు ఇష్టం ఉండదు అది. చేపల పులుసు, రొయ్యల పులుసు, చిన్న చేపల పులుసు, అలాగే ఆటికి పులుసు అద్భుతంగా ఉంటుంది. ఈ పీతలకు వచ్చేసరికి ఎందుకునో నాకు ఫస్ట్లో నేను తిన్నా, అంతగా నచ్చల. చక్కగా మసాలా ఫ్లేవర్ రావాలి, ఒక చికెన్ కర్రీ వండిన, ఒక మటన్ కర్రీ వండిన ఫ్లేవర్ అయితేనే ఈ పీతలకు బాగుంటుంది. చాలా ఎదిరిపోతుంటుంది, అసలు చెప్పక్కర్లేదు. ఇంకా గుమగుమలో చూడండి మొత్తం ఇస్తున్నా. ఇగో అసలు నీట్, అద్భుతం. చక్కగా కొంచెం గ్రేవీ లైట్గా ఉన్నంతవరకు చాలమ్మా. ఇదంతా ఎగిరేలోపు చక్క ముక్క కూడా ఉడికిపోతుంది. కొంచెం లైట్గా హైలో పెట్టి ఉంచాను, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టాను. సరే మూత పెట్టేద్దాం. ఓకేనండి, అయిపోయి ఉంటుంది. చూద్దాం, చూడండి ఒకసారి. చూసారు కదా, నీట్గా మగ్గిపోయింది గ్రేవీ కూడా. ఇంతవరకు ఎగరాలమ్మా, చూసుకోండి. కొంచెం లైట్ గ్రేవీ లాగుంటే చాలు. అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నాం, కొత్తిమీర కూడా వేసేసుకుందాం అమ్మా. ఎప్పుడు చెప్పేదే కొత్తిమీర, ఎప్పుడు తెలిసిందే కదా. చూసారు కదా పీతల ఇగురు ఎలా వచ్చిందో. నీట్గా ఇలా మగ్గిపోయి ఇలా రావాలమ్మా. ఇంతే పీతల కూర, చాలా సింపుల్ థింగ్. క్లీనింగ్ ఒకటే కొంచెం అని చెప్పాను. సూపర్, ఇది చూసుకోండి ఒకసారి. ఎస్, ఓకేనమ్మా, భోంచేద్దాం. ఓకే.
ఇందాడు మా బాబు వచ్చాడని చెప్పాను కదా, గుర్తుపెట్టే ఉంటారు కదా, గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు. పాపకైతే ఎగ్జామ్స్ వాడికి మొన్ననే అయినాయి. పాపకి ఆల్రెడీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి. 9th నుంచి 10th వచ్చింది. ఇప్పుడు 10th నుంచి +1కి వెళ్ళాడు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాడు అనమాట. వీడికి కూడా నాకు తెలిసి ఒక 1 వీక్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే డే స్కాలర్ ఇక్కడి నుంచి. లేదా ఇంకో మంచి విషయం చెప్పాలి మీకు. ఎవరో ఒక సిస్టర్ చెప్పారు, నేను వాళ్ళకు కూడా చెప్పారు, కరోనా వల్ల పిల్లలకి హాస్టల్లో పెట్టాను తప్పితే పిల్లలు ఇంటి దగ్గర నుంచి వెళ్తారమ్మా. ఈ హాస్టల్ 2 years అయితే హాస్టల్కి వెళ్ళి ఉన్నారు వీళ్ళు. చాలు ఇక ఈ సంవత్సరం నుంచి డే స్కాలర్ పెట్టేశాను. మార్నింగ్ బస్సు వచ్చేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు ఇంటికి. అది విషయం. ఓకే, ఎనీవే వాళ్ళ పీతల కూర, పీతల ఇగురు కూర వేస్తావా? ఓకేదా, పీతల కూర చూడండి. పీతల ఇగురు చూసారు కదా. ఎస్, ఫస్ట్ కూర కానీ పచ్చడి కానీ ప్లేట్లు వేసుకోవాలమ్మా, గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను. తర్వాత వైట్ రైస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. నేను ఫుల్గా నాన్ వెజ్ తినేవాడిని. ఇప్పుడిప్పుడే కొంచెం కంట్రోల్ చేసి చిన్న డైట్కి వచ్చాను. పిల్లలు అంటారా, అస్సలు నాన్ వెజ్ లేకపోతే అస్సలు, చెప్పానుగా మీకు ఒకసారి, చాలాసార్లు చెప్పారు. ఒకసారి ఏంటి, వాళ్ళకైతే మాత్రం పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇష్టం వాడికి వేయాలి, తప్పదు. ఒక సిస్టర్ అడిగారు, అనే లెంగ్త్ వస్తుంది కొంచెం తగ్గించినానని. లెంగ్త్ ఏం లేదమ్మా, ఏదైనా తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే ఒక 4 విషయాలు చెప్తుంటాను మీకు, అప్పుడు కొంచెం లెంగ్త్ వెళ్తుంది అంతే. మామూలుగా కూర గురించి అయితే వివరించి చెప్పాల్సింది, మీ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు 4 మంచి విషయాలు. తెలిసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకు తెలుసు కదా అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను, కానీ తెలియని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తెలుసుకోవాలిగా. నేనే సూపర్గా ఉంది కూర. అలాగే ఇంకొక బ్రదర్ అడిగాడు, ఆస్ట్రేలియా అనుకుంటా. నిజంగా వెరీ గుడ్ బ్రదర్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఎప్పుడు కూడా గుర్తుంచుకో బ్రదర్, పెళ్ళయిందో లేదో నాకు తెలియదు కానీ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అంత ఎంజాయ్ చేయాలి. అలా ఎందుకు చేయాలంటే అప్పటికి ఇంకా సంపాదన పెరగాలి, నీకు ఒక ఫ్యామిలీ ఏర్పడుద్ది, పిల్లలు పుడతారు, బాధ్యతలు వస్తాయి. బ్యాచిలర్ లైఫ్ సో బెటర్ బ్రదర్ అని చెప్పి ఏదో సాంగ్ కూడా రాస్తారు. బ్యాచిలర్ లైఫ్ ఎందుకు బెటర్ అంటే అడిగేవాళ్ళు ఉంటారు కాబట్టి. రేపు పొద్దున పెళ్ళైంది అనుకో, వైఫ్, పిల్లలు, హడావిడి, నీకంటూ బాధ్యత ఏర్పడుద్ది. అప్పుడు అదే తల్లిదండ్రులుగా అప్పుడు గుర్తింపు పొందుతాం మనం. లైఫ్ని ఎంజాయ్ చేయాలి బ్రదర్. నేను చెప్తాను అది. నిజంగా నువ్వు అడిగిన దానికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఎక్కువ చెడు మార్గాలకు వెళ్ళకండి, నేను చెప్పగలిగేది అదే. అందరూ తాగుతారు, అందరూ తిరుగుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ బానిసలు కాకండి దేనికి కూడా. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మానేమని చెప్పట్లే, బానిసలు అవ్వద్దు. వ్యసనాలు అంటారు వాటిని యాక్చువల్గా చెప్పాలంటే. దాన్ని ఎప్పుడు కూడా ఒక రైస్ లాగానో ఒక టీ కాఫీ లాగానో తీసుకోండి. అంటే నేను ఆ స్టేజ్ చూసేసాను. ఏమవుద్దంటే వేస్ట్, తలకాయ నొప్పి, హెల్త్ ఒకటి పాడైపోద్ది, చాలా ఉంటాయి. ఇంకోటి, పిల్లల్ని చూస్తుంటే మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. వైఫ్ని చూస్తే ఇంకా భయం. అయ్యో, కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ వీళ్ళకి పెళ్ళి అయ్యేంతవరకైనా మనకు బతికుండాలి, హ్యాపీగా ఉండాలి, సంపాదించాలి ముందు. వీటి మీద ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వాటి మీద తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అది వ్యసనం కింద చూసుకోకండి, హ్యాబిట్ లాగా. జస్ట్ ఫర్ ఫన్ లాగా ఉండండి. ప్రతి విషయంలోనూ ఎంజాయ్ చేయండి లైఫ్ని. నేను అదే కోరుకుంటున్నా. ఎప్పుడు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎనీవే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా సంపాదించు ముందు. 1-2 సార్లు పెట్టావు నువ్వు, అన్నయ్య మంచి ఇంకేదన్నా పెట్టండి అన్నయ్య అని. అన్నీ నంచుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు చేసే కర్రీస్ అన్నీ కూడా అన్నింటిలో నంచుకోవచ్చు, అన్నింటిలో తినొచ్చు. తినేటి గురించే కదా నేను చెప్పేది. ఎనీవే, అందరికీ చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా హ్యాబిట్ కింద మార్చుకోకండి. మంచి విషయాలు నేర్చుకోండి, కుదిరితే నలుగురికి మంచి చేయండి. చక్కగా సంపాదన ఎలాగనేది ఆలోచించండి. 100 రూపాయల దగ్గర నుంచి, రూపాయి దగ్గర నుంచి 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000, కోటి గ్రోప్ అవుతూనే ఉండాలి తప్పితే ఎప్పుడు కూడా ఆగిపోకూడదు మనిషి. మా అబ్బాయి నిజంగా
నేను మా అబ్బాయిని గొప్పగా నేను చెప్పట్లేదమ్మా, అంటే నా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీకు ఎలా నేర్పుతున్నానో వీళ్ళకి ఇంకా రోజు నన్ను నేర్పుతూనే ఉంటా. మామిడికైతే బోరు కూడా వస్తుంది, అమ్మ అది వెళ్ళిపోతుంది ఆల్రెడీ. బాబు అంటాడు, డాడీ ఈ బిజినెస్ పెట్టండి, మీరు ఆ బిజినెస్ పెట్టండి, డాడీ ఈ మూవ్స్ చేయండి, ఆ మూవ్స్ చేయండి, పెద్ద సినిమాలు చేయండి. అంటే వీడికి కూడా ఆలోచన వచ్చింది మనీ మీద. అలా ఉండాలి ఎప్పుడు. ఎనీవేరా, అందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.